ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున యెషయా గ్రంథం 4వ అధ్యాయం నుండి మన పాఠం ప్రారంభమవుతోంది. మొదటి వచనం, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకొని, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రములే కట్టుకుంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయి అని అడుగుతారు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో బబులోను చెరలో ఉన్న ప్రజల స్థితిగతులు వర్ణించబడినాయి. యూదారాజ్యంలో ఎన్నో సామాజిక సాంఘిక సమస్యలు తలెత్తాయి. యెషయా గ్రంథం మొదటి 5 అధ్యాయాలలో ఈ గ్రంథ ప్రవచన సారాంశమంతా ఇమిడి ఉన్నది. ఇది చాలా చిన్న అధ్యాయం. ఇందులో 6 వచనాలే ఉన్నాయి. మెస్సియా రాజ్యము రాకముందు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని యెషయా ప్రవచిస్తున్నాడు. కడవరి దినాలలో మహాశ్రమలలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో మొదటి వచనంలో చెప్పబడింది. యుద్ధంలో ఎందరో పురుషులు చనిపోయారు. స్త్రీలు అనేక మంది వితంతువులయ్యారు. 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి పెళ్లాడవలసి వస్తుంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఏ దేశంలోనైనా యుద్ధానంతర పరిస్థితి ఇలాగే ఉంటుంది. విధవరాండ్రు ఎక్కువ మంది మిగిలిపోతారు. ఆ దినమున యెహోవా చిగురు మహిమభూషణము అవుతుంది. ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగా శుభలక్షణముగా ఉంటుంది. ఆ దినమున అంటే అది ప్రభువు దినం. ప్రవచనాలలో ఆ దినము అనే మాట పదే పదే మనకు వినపడుతుంది. యోవేలు ఆ దినమున అంటూ ప్రవచించాడు. సూర్యాస్తమయంతో దినము మొదలవుతుంది, మళ్లీ సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది. మహాశ్రమలతో మొదలవుతుంది, 1000 ఏండ్ల పాలన వరకు కొనసాగుతుంది. యెహోవా చిగురు అంటే యేసుక్రీస్తే. కొమ్మ అని కూడా కొన్ని చోట్ల చెప్పబడింది. ఇది మొక్క, చిగురు, ఎండిన భూమిలో నుండి వచ్చిన మొక్క, ఎడారిలో మొలిచిన మొక్క. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవము పొందడానికి యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెడతారు. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు, అన్యులు, దేవుణ్ణి ఎరిగిన వారు కొందరు ఉంటారు. ఆ కాలం ముగింపులో హతసాక్షులైన వారు కూడా లేపబడతారు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 13వ వచనం, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. వారు ముద్రించబడిన వారు. కాపరి వారిని అంతము వరకు కాపాడతాడు. ప్రకటన 7వ అధ్యాయంలో ఈ సమూహం పేర్కొనబడింది. వీరు మహాశ్రమల కాలంలో ముద్రించబడిన వారు, అంతము వరకు సహిస్తారు. తీర్పు తీర్చే ఆత్మ వలన, దహించే ఆత్మ వలన ప్రభువు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేసినప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేసేటప్పుడు సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద, దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేస్తాడు. జకర్యా 13వ అధ్యాయం 1వ వచనం, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడుతుంది. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి నిమిషము సిద్ధంగా ఉండాలి.
ఇహలోక జీవితం మనల్ని నిత్యత్వం కోసం సిద్ధపరిచే బడి. మనము పరలోకంలో అడుగుపెట్టేటప్పటికి దేవుడు మనల్ని ఎంతో సంస్కరించవలసి ఉంది. దేవుని మహిమ దేవుని రాజ్యములోని ప్రతి ఇంటి మీద నిలిచి ఉంటుంది. మహిమ అంతటా ఆవరించి ఉంటుంది. దేవాలయం మీదనే కాదు, అన్ని ఇండ్లపైన మహిమ నిలుస్తుంది. రాత్రి మండుతున్న మంటల ప్రకాశాన్ని ఆయన కలుగజేస్తాడు. ఆ శోభ అంతటి మీద పందిరి ఉంటుంది, వితానం ఉంటుంది. పగలు ఎండకు నీడగా, పైకప్పుగా, గాలివానకు ఆశ్రయముగా, చాటుగా ఉంటుంది. ఆ రోజున వారికి క్షేమము, భద్రత, సమాధానము, కృప వెంబడే ఉంటుంది. మానవునికి మొదట హృదయంలో శాంతి నెలకొని ఉండాలి. యుద్ధానికి కారణం మానవ హృదయములోని అతిక్రమ కాంక్ష. మానవుని హృదయములోని పాపమే యుద్ధాలకు కారణం. మానవ హృదయం పూర్తిగా మారేంత వరకు లోకంలో యుద్ధాలు ఉంటాయి. ఇప్పుడు 5వ అధ్యాయానికి రండి. ఇది ఒక ద్రాక్ష తోట పాట. ఇశ్రాయేలు జాతి ఎలా పతనమైందో ఈ పాటలో వర్ణించబడింది. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క జాతి పతనానికి 6 కారణాలు చూపబడినవి. ప్రతి కారణానికి ఒక శిక్ష కూడా సూచించబడింది. హీబ్రూ భాషలో ఈ పాట చాలా మధురమైనది. నా ప్రియుణ్ణి గూర్చి పాడతాను వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడతాను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ప్రియ శ్రోతలు వినండి. ఇశ్రాయేలు వంశము యెహోవా యొక్క ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైన వనం. ఇశ్రాయేలు జాతి అంజూరపు చెట్టుకు కూడా పోల్చబడింది. ప్రభువు తాను శిలువపై మరణించకముందు ద్రాక్షతోటను గురించిన ఉపమానం చెప్పాడు. మత్తయి 21వ అధ్యాయం 33 నుండి 46 వచనం వరకు. ద్రాక్షతోట యజమానిని కాపులు పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పడవేసి చంపారు. యెషయా గ్రంథంలో కూడా ద్రాక్షతోట ఉపమానం చెప్పబడింది. మత్తయి సువార్తలో ప్రభువు నేర్పిన సత్యమిదే. దేవుడు ఇశ్రాయేలుకు మరొక అవకాశమిస్తున్నాడు. 70 ఏండ్లు బబులోను చెర తరువాత వారు గుణపడతారని ఆయన ఆశించాడు. కాని వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును తిరస్కరించారు. ఇప్పుడు ఈ ద్రాక్షతోట పాట వినండి. నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉన్నది. అతడు దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించాడు. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురుచూస్తున్నాడు. కాని అది కారు ద్రాక్షలు కాచింది. యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకుంటున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయాలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమిటి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చెయ్యబోయే కార్యాన్ని మీకు తెలియజెప్తాను. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుబెడతాను. అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. దానిలో గచ్చపొదలు, బలురక్కసి చెట్లు బలిసి ఉంటాయి. దానిమీద వర్షించవలదని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవాకు ద్రాక్షతోట, యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం, రక్తపాతం కనపడ్డాయి. నీతి కావాలని కోరగా రోదనము వినబడింది. నా ప్రియుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఇశ్రాయేలుకు ఆయనే మెస్సీయా, లోకానికి ఆయనే రక్షకుడు. ద్రాక్షతోట కొండమీద ఉన్నది. అది సత్తువగల భూమి, సారవంతమైనది. భూమి మంచిదే గాని ద్రాక్షవల్లి ఫలించటం లేదు. ఈ ద్రాక్షతోట యూదాజాతికి సంకేతం.
దేవుడు తన ద్రాక్షతోటను గురించిన ప్రవచనాలు యెషయా ద్వారా పలుకుతున్నాడు. ఇశ్రాయేలును దేవుడు ఈజిప్టు నుండి రప్పించాడు. వారిని వాగ్దత్త భూమిలో ప్రవేశపెట్టాడు. వారు నీతి ఫలాలు ఫలించాలని దేవుడు ఎదురుచూచాడు. వారు దేవుణ్ణి మహిమపరచవలసి ఉన్నది గాని వారు అవిధేయులై అపజయం పాలయ్యారు. దేవుడు ఇశ్రాయేలు జాతికి చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. ఇశ్రాయేలీయులు సనగటానికి ఏ ఆస్కారము లేదు. దేవుడు వారికి తక్కువేమీ చేయలేదు. దేవుడు ఆశించినంత ఫలం వారి నుండి రావటం లేదు. దేవుడు అన్యాయస్థుడు కాడు. ఆయన ఎట్టి పొరపాటు తప్పు చేయడు. తప్పు మనది. దేవునిలో ఏ లోపమూ లేదు. ద్రాక్షతోటకు చేయవలసిందంతా చేశాడు. నీతి ఫలాలు వస్తాయని ఆశించాడు. యూదా ఇశ్రాయేలు రాజ్యాలు శత్రురాజుల చేత చెరగొని పోబడతారు. దానికి కారణం వారి అవిధేయతే. 500 సంవత్సరాలకు పైగా దేవుడు వారిని కాపాడాడు. ఏ శత్రువు వారిని ముట్టకుండా వారిని భద్రపరిచాడు. వారి చుట్టూ కంచె వేశాడు. ఇప్పుడు ఆ కంచె తీసివేస్తానంటున్నాడు. సిరియా, అష్షూరు, బబులోను వచ్చి మీద పడతాయి. దేశం పాడు బీడైపోతుంది. ఇది దేవుని తీర్పు. దేవుడు మేఘాలకు ఆజ్ఞ జారీ చేశాడు. అవి వర్షించటం మానేశాయి. తొలకరి వర్షం రాలేదు. కడవరి వర్షం కురవలేదు. కొంతకాలానికి తొలకరి వర్షం వచ్చింది గాని కడవరి వర్షం ఇంకా రాలేదు. దేశంలో న్యాయం కనిపించటం లేదు. రక్తపాతం, బలాత్కారం, రోదనం ఉన్నాయి గాని నీతి మచ్చుకు కూడా కనపడటం లేదు. 6 విధాలుగా ఈ జాతికి శ్రమలు రాబోతున్నాయి. ఇశ్రాయేలు చేసిన 6 పాపాలకు 6 శిక్షలు. దేవుడు చెప్పినట్లే ఈ 6 శిక్షలు వారి మీదికి వచ్చాయి. 8వ వచనం, స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొనే మీకు శ్రమ. ఇశ్రాయేలీయులు చేసిన మొదటి పాపం నేత్రాశ, దురాశ. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయండి. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. ఇశ్రాయేలు ధనాపేక్షతో నిండిపోయింది. ధనవంతులు బీదలను మింగివేస్తున్నారు. ధనం మీద వల్లమాలిన ఆశ ప్రజలలో కనపడుతున్నది. అందుకే దేవుని తీర్పు వారి మీదికి వచ్చింది. భూస్వాములు బాగా బలిసిపోయారు. రైతు కూలీలకు అన్యాయం చేస్తున్నారు. ధనికులు ఇంకా ధనికులవుతున్నారు. బీదలు మరీ బీదలవుతున్నారు. ధనదేవతను ఆరాధిస్తున్నారు. ఈ దేవత పేరు మేమన్. ఈ దేవత చాలా నీచమైనది. భూమిని పండించి తమ ధాన్యాగారాలు నింపుకుంటున్నారు. తింటున్నారు, తాగుతున్నారు, సుఖిస్తున్నారు. దేవుని తీర్పు వారి మీదికి వస్తుంది. భూమికి విశ్రాంతి ఇవ్వరు, తెగ పండిస్తారు. రాను రాను భూమి నిస్సారమైపోతుంది. ఈ రోజున మన స్థితి కూడా అలానే ఉంది. అధిక పరిశ్రమల వల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువవుతున్నది. ఇక 2వ పాపం 11, 12 వచనాలు. మద్యం తాగుదామని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వరకు పానం చేసేవారికి శ్రమ. వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయిస్తూ ద్రాక్షరసం తాగుతూ విందు చేస్తారు గాని యెహోవా పని యోచించరు. ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. తాగుబోతులై తమ ఆధ్యాత్మిక సౌశీల్యాన్ని చేజేతుల పాడు చేసుకుంటున్నారు. మద్యపానం, వినోద కాలక్షేపం అంతకు మించి వారికేమీ పట్టదు. ఒళ్ళు తెలియకుండా తాగి కార్లు నడుపుతూ ప్రమాదాలకు గురైన వారు ఈ రోజుల్లో కూడా ఎందరో ఉన్నారు. నైతికంగా ఏ జాతి అయినా భ్రష్టు పట్టడానికి తాగుబోతుతనమే ముఖ్య కారణం. సమాజంలో తాగుబోతుతనం కొరుకుడు పుండు లాంటిది. 13వ వచనం,
నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులవుతారు. పిల్లలు తల్లిదండ్రుల వలన చెడిపోతున్నారు. పిల్లలను అదుపులో పెట్టలేక తల్లిదండ్రులు అఘోరిస్తున్నారు. తల్లిదండ్రులు తాగుబోతులైతే పిల్లలు వారి మార్గంలోనే నడుస్తారు. ఇశ్రాయేలు జాతి మద్యపానాసక్తి వలన అధోగతి పాలైంది. 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుస్తున్నది. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేసేవారు, హర్షించేవారు పడిపోతారు. పాతాళం అంటే సమాధి అని అర్థం చేసుకోవాలి. హీబ్రూ భాషలో షయోల్ అంటారు, అనగా మృతుల స్థలం. సామెతలు 30వ అధ్యాయం 16వ వచనంలో కూడా పాతాళము అనే మాట మృతుల స్థలానికి చెందింది. షయోల్ అంటే మరణము, సమాధి అని చెప్పవచ్చు. పాతాళము నోరు తెరుచుకున్నది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, నరులు మరణమై కదలలేక పడి ఉంటారు. నరులు ప్రాణం విడిచిన తరువాత వారేమైపోతారు? షయోల్ అనేది పాత నిబంధన మాట. దీనినే కొత్త నిబంధనలో హేడెస్ అంటాము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 23వ వచనం, ప్రభు అన్నాడు, కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చించబడతావా? నీవు పాతాళము వరకు, అనగా హేడెస్ వరకు దిగిపోతావు. కపెర్నహూము సమాధి వరకు దిగుతుంది అని అర్థం. అలాగే యెషయా ఇక్కడ అంటున్నాడు, యూదా వైభవం నేలమట్టమవుతుంది. వారు చెరలోకి పోతారు. వారు సుఖభోగాలను ఆశిస్తున్నారు. 18వ వచనం. భక్తిహీనత అనే తాళ్లతో దోషమును లాగుకునే వారికి శ్రమ. బండి మూకుల చేత పాపమును లాగుకునే వారికి శ్రమ. అబద్ధాలాడతారు. గర్వంతో, అవిశ్వాసంతో దేవునికి కోపం తెప్పిస్తారు. ఇది 3వ పాపం. మనస్సాక్షిలో వీరికి సిగ్గు అనిపించదు. 19వ వచనం. వారనుకుంటున్నారు, ఆయనను త్వరపడనియ్యి, మేము ఆయన కార్యమును చూచేటట్లు దానిని వెంటనే చెయ్యనియ్యి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా ఎదట కనపడనియ్యి. వీరు దేవుని తీర్పును లక్ష్యపెట్టటం లేదు. 137వ కీర్తన 9వ వచనం, బబులోను మీద తీర్పు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టేవాడు ధన్యుడు. ఇది భయంకరమైన తీర్పు. ప్రేమగల దేవుడే, కాని ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే దేవుడు కఠిన శిక్ష విధించవలసి వస్తుంది. 20వ వచనం, కీడు మేలని, మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని, వెలుగు చీకటి అని ఎంచుకునేవానికి శ్రమ. చేదు తీపి అని, తీపి చేదు అని ఎంచుకునేవానికి శ్రమ. ఇది 4వ పాపం. దేవుని నియమాలను తారుమారు చేస్తున్నారు. వివాహ వ్యవస్థలో కూడా నైతిక, ఆధ్యాత్మిక విలువలు లోపిస్తున్నాయి. 21వ వచనం, తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకునే వారికి శ్రమ. ఇది 5వ పాపం. అదే గర్వం. దేవుడు గర్విష్ఠులను, అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. 22, 23 వచనాలు, ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలపటంలో తెగువ గలవారికి శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీరుస్తారు. ఇది 6వ పాపం. నిర్దోషిని దోషి అని చెప్పి శిక్షించడం పాపం. దేవుడు న్యాయమని చెప్పిందే న్యాయం, మిగతాదంతా అన్యాయం. సోదరీ సోదరులారా, అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేసేటట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోతుంది, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోతుంది. ఎందుకనగా వారు దేవుని వాక్యాన్ని తృణీకరించారు. యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుతున్నది. ఆయన వారిని కొట్టగా పర్వతాలు వణుకుతున్నవి.
వీధుల మధ్య వారి కళేబరాలు పెంటవలి పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపము చల్లారలేదు. దూరముగా ఉన్న జనములను పిలవడానికి ఆయన ధ్వజమెత్తుతాడు. భూమ్యంతముల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. వారు త్వరపడి వేగంగా వస్తున్నారు. వారిలో అలసినవాడైనా తొట్రిల్లేవాడైనా లేడు. వారిలో ఎవడూ నిద్రపోడు, కునుకడు. వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు, వారి బాణములు వాడిగలవి. వారి విండ్లన్నీ ఎక్కుపెట్టబడినవి, వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానము. వారి రథచక్రాలు సుడిగాలి తిరుగునట్లు తిరుగుతాయి. ప్రియశ్రోతలారా, దేవుని కోపము రగులుకుంటున్నది. దేవుడు ప్రేమగలవాడే కాని పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. నీవు పాపాన్ని ప్రేమించినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు గాని నీ పాపాన్ని బట్టి నిన్ను క్రమశిక్షణలో పెడతాడు. దేవుని ప్రభుత్వంలో కృప సమృద్ధిగా ఉంటుంది. అయితే ఆయన కృపను తిరస్కరించేవారు శిక్ష నుండి ఏమాత్రమూ తప్పించుకోలేరు. ముగింపులో 30వ వచనం, వారు ఆ దినమున సముద్రఘోషవలే జనము మీద గర్జన చేస్తారు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారము, బాధ కనపడతాయి. అంతటా ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత చీకటి అవుతుంది. ప్రియ శ్రోతలారా, దేవుడు ప్రేమమయుడు గాని ఆయన పాపమును సహించజాలడు. ఇదే యెషయా ప్రవచనం. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.